పాలిటెక్నిక్ విద్యలో ఈ ఏడాది గణనీయమైన మార్పులను తీసుకువచ్చామని కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన ప్రకటించారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఎస్వీ భవన్లో పాలిటెక్నిక్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పాలిసెట్కి 98,029 మంది విద్యార్థులు హాజరు కాగా 81,307 మంది అర్హత సాధించారు. మొత్తం 82.94% మంది పాలిసెట్లో అర్హత సాధించగా బాలికల్లో 86.38%, బాలురలో 79.92% మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు పాలిసెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాట్సాప్కి వచ్చే లింక్ ద్వారా ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మెరుగైన ఉపాధి మార్గాలను కల్పించే కోర్సులకు ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు. పాలిటెక్నిక్స్ యొక్క రూపురేఖలే ఈ సంవత్సరం మార్చడం జరిగింది. ఈ సంవత్సరం 4,200 కొత్త సీట్లని మనం చేర్చడం జరిగింది. ఈ సీట్లు దేనికి సంబంధించినవి అని అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, అంటే ఇప్పుడు మనకి ఎప్పుడో తయారు చేసిన కోర్సులు, ఎప్పుడో తయారు చేసిన సిలబస్ కాకుండా అటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అలాగే అంటే ఇండస్ట్రీ పార్ట్నర్స్, అలాగే మన ఐఐటి హైదరాబాద్లో అక్కడుండే ఎక్స్పర్టీస్ని తీసుకుంటూ, సిమిలర్లీ మనకి టెక్నాలజీ పరంగా ల్యాబొరేటరీస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని అనుకునే విషయంలో ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈ రకంగా అందరి ఇన్పుట్స్ యొక్క మేళవింపుతో ఈ సంవత్సరం మన సిలబస్ని పూర్తిగా మనం మార్చడం జరిగింది.